హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. యాక్చువల్గా ఈరోజు నేను తెలిసిన వాళ్ళ పెళ్ళికి వచ్చానండి. ఇక్కడ అన్న వాళ్ళు హల్దీ కోసం మొత్తం ప్రిపరేషన్ జరుగుతుంది. బట్ అన్న వాళ్ళు ఏం చేశారంటే వెనక బ్యాక్గ్రౌండ్లో గణేశాన్ని పెడతాం కదా హల్దీలో, ఆ గణేష స్పాంజ్ తీసుకురావడం మర్చిపోయారు. ఇంకా అక్కడికి వెళ్ళడానికి తీసుకురావడానికి అంత టైం లేదు ఇంకా ఆ టైంలో. ఓకే, నేనే క్రియేట్ చేస్తాను. ఏదైనా స్పాంజీ టైప్ లాగా ఏమైనా ఉందా అని అడిగాను. బట్ అది లేదు, థర్మాకోల్ ఒక్కటే ఉందని చెప్పారు. ఓకే, థర్మాకోల్ మీదే చేసేద్దామని చెప్పి ఫస్ట్ గణేశాన్ని అయితే థర్మాకోల్ మీద గీసుకున్నాను. తీసుకొని మనకి స్పాంజీ అయితే గణేష షేప్ని కట్ చేయడానికి వస్తుందండి. ఎందుకంటే మనం ఎట్లా కట్ చేస్తే అట్లనే ఉంటుంది కాబట్టి. బట్ థర్మాకోల్ ఏంటంటే మనం కట్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా కూడా కట్ అయిపోతుంది, ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో నేను ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఇంక ఇట్లా ఉంది కదా, దీని మీదే డ్రా చేసి ఇంకా ఫ్లవర్స్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను. కొంచెం లాంగ్ గుండు సూదులు ఉంటాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఫ్లవర్స్కి గుచ్చి ధర్మాకోల్కి అటాచ్ చేశాను. చిన్న చిన్నవి అయితే ఊరికనే కింద పడిపోతుందండి, లాంగే ప్రిఫర్ చేయండి. సో ఇట్లా నేను గీసుకున్న డ్రాయింగ్ ప్రకారం మొత్తము రోజెస్ గుచ్చేసాను ఇక్కడ. ఇలా మనకి ఏమన్నా ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్, పూజలు అట్లా ఉన్నా కూడా ఇలాంటిది క్విక్గా చేసేసుకోవచ్చండి. పెద్ద టైం కూడా ఏం పట్టదు. మనం అంత హడావిడిలో కూడా చాలా ఒక హాఫ్ అన్ అవర్ చాలు, మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఒక 1 అవర్ పడుతుంది అంతే. మన ఇంట్లో ఏమన్నా పూజలు అట్లా చేసినప్పుడు కొంచెం హైలైట్ చేయాలి, మనం ఎవరినైనా పిలుస్తున్నాము, ఎగ్జాంపుల్ ఇట్లా వరలక్ష్మి వ్రతంకి అట్లా ఏమన్నా కొంచెం హైలైట్ చేయాలి అనుకుంటే ఇలాంటివి చాలా క్విక్గా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.